నమస్కారం ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండలంలోని ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్ తనిఖీ చేసిన జిల్లా పంచాయతీ అధికారి ఎన్ యాదయ్య హాస్టల్లో నూతన మెనూ ప్రకారం బోధన వసతులు సరిగా పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్లను హాస్టల్లో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఘంటసాలను, విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లను పరిశీలించారు. ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు సరిగా లేనందున వెంటనే బాగు చేయించాలని తెలిపారు. ఇందులో భాగంగా టేక్మల్ ఎంపీడీఓ విఠల్, ఎంపీఓ రియాజుద్దీన్, హాస్టల్ వార్డెన్లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. మరి ఇంతమంది 30 ఈ స్త్రీల పెళ్లిళ్ళు ఉన్నాయి సార్ కొద్దిగా ఈ ఒకటి మాత్రం స్టార్ట్ అయింది సార్. ఇక సగమే రేపు రోజున మంచి రోజు ఉన్నాయని రేపు చేస్తున్నాండి. అది కొద్దిగా లాంగ్ అబ్సెంట్ అంటోన్ 98 బ్రదర్స్ ఉంటే ఒక దగ్గర అడ్జస్ట్ చేయ అనుకుంటారు కదా. ఇద్దరిద్దరు పడుకుంటారు సార్. మీరు బాగా జరుపుకుంటున్నాం. చిన్నపిల్లలు కొంచెం భయపడతారు క్లాస్ సార్. ఇది క్లాస్ వాళ్ళ విలేజ్. 9 మంది అయితే వీళ్ళు ఏం చేశారంటే చిన్న పిల్లలు ఉంటారు, బ్రదర్స్ ఉంటారు అనుకోండి, ఒక దగ్గర పడుకుంటారు. 2, 4, 6, 8 ఇంకొకటి కావాలి, ఇంకొకటి అయితే అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు నైట్ చదువుకోవడం ఎక్కడ చదువుకుంటారు? అక్కడ కూర్చుంటారు. స్పెషల్ గా రూమ్ అట్లా స్టడీ రూమ్ ఇంకా చదువుకోవడానికి రన్నింగ్ లేని కాదు, లాక్ అవుతుంది. అంతా ఇట్లనే ఉంది, దాని సమస్య రిపేర్ కూడా చేసుకోవడానికి వచ్చింది సార్. ఒక రేపు కూడా ఫిక్స్ అయిపోతుంది. అది టెండర్ కూడా వచ్చేంత వరకు రేపు కూడా ఫిక్స్ అయిపోతుంది. ఫోటో లేదు, ఇంకా అప్పుడన్నా ఉంది. అంతేనా? ముగ్గురు వరకు కలిసి, ఒక కుక్, ఒక వాచ్మెన్, ఒక కామా. స్టోర్ ఎక్కడ ఉంటాయి మరి? సార్ నమస్తే సార్. మనకు టెండర్ లేదు సార్. లోకల్ పర్చేస్ 55 నుంచి 75 నుంచి అది బాగా కలిసి సార్. అప్ టు 7 వరకు 150. పెద్ద పిల్లలకి 110.
శనగలు నానబెట్టుకుంటాం. రైస్ ప్లస్ వెజిటేబుల్ కర్రీ ఉంటుంది, సాంబార్, బటర్ మిల్క్, ఎగ్. ఇప్పుడు నైట్ డిన్నర్ అయితే అడ్డండి రాదు. देसी बस एक मास वेटर नोडी ఎంతనా 100 సేమ్ 100 ఇప్పుడు 95 సార్. ఇప్పుడు లాంగ్ ఆప్షన్ ఏమో విమానం ప్రజెంట్ టుడే 67 సార్. ఫ్లోరింగ్ డీటెయిల్స్ డార్మెటరీ రూమ్స్ అండ్ క్లాస్ రూమ్స్ స్టేటస్. డార్మెటరీ రూమ్స్ ఎన్ని మొత్తం? 5 సార్. హాస్టల్ రూమ్స్ ఉన్నావు, డార్మెటరీ రూమ్, లివింగ్ రూమ్స్ ఉంటాయి సార్. లివింగ్ రూమ్స్, బోర్డర్ లివింగ్ రూమ్స్. యూటెన్సిల్స్ రిక్వైర్డ్ రాసింది సార్. ఏం కావాలి? అదే సార్ ఇప్పుడు కొత్త మెనూ ప్రకారం వస్తుంది. ఇడ్లీ పాత్రం, ఇడ్లీ ఇడ్లీ దాని ప్రకారమే కదా మీరు పిల్లల ఫుడ్ మీకు లేదే మాది కేజీ మీరు ఉండదేమో లేదు, మీకు లేదు కదా. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకే ఉంటుంది, ఈ సెంట్రల్ ఫండ్స్తో ఉంటుంది కదా. చాలా చేంజ్ అయింది సార్. అంటే ఒక బ్యాగ్ వస్తే ఎన్ని రోజులు వస్తుంది మీకు? 6 months 7 months ఆఫ్ పంపిస్తాం ప్రస్తుతానికి మాకు అప్పుడు భాస్కర్ ఉన్నప్పుడు అందరి
మా బడ్జెట్ మరి కొత్త సర్వీస్ ఇప్పుడు బయట మీరు అక్షయ పాత్ర కాబట్టి మామూలుగా వీలుగా అక్షయ పాత్ర వేరే కాడ ఉంటుంది కదా, వేరే కాడ కూడా పెట్టేది. ఇది విజయబిల్స్ ఓన్లీ ఇది ఉండదు, విజయబిల్స్ టైం అక్షయ పాత్ర టెన్త్ క్లాస్ మొత్తం ఇదేనా ఇంకా మొత్తం సెక్షన్ మీ సెక్షన్ ఎంతమంది స్ట్రెంత్? 47. అయితే ఇప్పుడు మీకు మొత్తం సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయిందా? ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి షెడ్యూల్ వచ్చింది కదా, ఎప్పటి నుంచి? మార్చి 21 నుంచి. ప్రజెంట్ ఈరోజు ఇంటర్మీడియట్ స్టార్ట్ అయింది ఫస్ట్ ఇయర్. ఈరోజు నుంచి 21 వరకు వాళ్ళవి కూడా ఉంటాయి. 20 వరకు మీకు అందరికీ తెలుసు కదా, ఎగ్జామ్స్ అంటే భయపడకండి. మీరు ఆల్రెడీ సంవత్సరం మొత్తం చదువుకున్నారు కదా, సంవత్సరం మొత్తం కూడా మీకు వేరే పని ఉండదు కదా, ఓన్లీ చదివే కదా. ఇప్పుడు స్టూడెంట్స్ మీరు విద్యార్థులు కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీ మేము జాబ్ అనుకున్నా జాబ్ గురించి నేను ఎప్పుడు ఆలోచించి జాబ్కి సంబంధించిన వర్క్ చేసుకుంటాను. మీరేం చేయాలి? మీ చదువుకు సంబంధించి మీకు ముందున్న టార్గెట్ ఏంటి అంటే మీరు ఇప్పుడు మీకున్నటువంటి సిలబస్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో చదువుకొని రాయడం. అర్థమైందా? భయపడకుండా వచ్చింది మంచిగా రాయండి, ఖచ్చితంగా అందరూ కూడా సక్సెస్ అవుతారు. ఓకేనా? ప్లాన్ ప్రకారంగా చేసుకుని టైం వేస్ట్ చేసుకుంటాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత అంతా హాస్టల్ బోర్డర్స్ ఎంతమంది ఇక్కడ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఉంటారా ఎవరన్నా? బయట టేక్మాల్ విలేజెస్ అయినా మీరంతా ఇప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు కాదు కదా, మీరు ఇక్కడ హాస్టల్ లేదు కదా, గర్ల్స్ హాస్టల్లో ఉండే అమ్మాయి గారు ఉన్నారు. గర్ల్స్ హాస్టల్లో ఉన్నారు.